దుబాయ్‌లో ఒక అబ్బాయి రియల్ లైఫ్ ఎలా ఉంటుంది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది? సో, ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, నేనైతే బిఫోర్ 3, 4 ఇయర్స్ నుంచి దుబాయ్‌లో ఉంటున్నాను. సో, ఒక అబ్బాయి రియల్ లైఫ్ ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? సో, ఈ వీడియోలో అయితే మనమైతే చూద్దాం. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. నా అకామిడేషన్ వచ్చేసి ఇదే బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ చాలా లో కాస్ట్లో ఉంటుంది. నేను ఉండేది వచ్చేసి దుబాయ్ అండ్ దీని పేరు వచ్చేసి బార్ దుబాయ్. ఇక్కడ వచ్చేసి కొంచెం లో కాస్ట్లో ఉంటాయి అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్ నాట్ హై ఎక్స్పెన్సివ్, ఇట్స్ లో ఎక్స్పెన్సివ్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం ఆఫీస్కి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కేరళ రెస్టారెంట్లోనే బాగుంటాయి. ఐ లైక్ కేరళ రెస్టారెంట్స్ ఎందుకంటే అక్కడి టేస్ట్, వాళ్ళు చేసే నీట్నెస్ చాలా బాగుంటుంది. మనకైతే ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఇడ్లీ, వడ, దోశ, ఎవ్రీథింగ్. నాకైతే దోశ నచ్చుతుంది. ఇక్కడ దోశ బాగుంటుంది. మేమైతే 2 దోశలు చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే దోశ తిన్నా అండ్ దానికి ప్రైస్ వచ్చేసి 3 రూపీస్. అంటే ఇక్కడ 3 దరామ్స్ అంటారు. 3 అంటే లైక్ అరౌండ్ 75 రూపీస్ అవుతుంది, 75-80 రూపీస్ అవుతుంది. కానీ అక్కడైతే టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అయితే ఉంటుంది. అండ్ అది వచ్చేసి కేరళ రెస్టారెంట్, మలయాళీ. అండ్ ఆయన వచ్చేసి ఆయన బిజినెస్ కోసం, యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ బిజినెస్లో మనం కస్టమర్ కోసం వెయిటింగ్ చేయాలి. కానీ ఈ రెస్టారెంట్లో హైలైట్ ఏం తెలుసా, కస్టమర్లే వెయిట్ చేస్తారు ఫుడ్ కోసం. అంత రష్ ఉంటుంది ఎవ్రీడే. అండ్ ఆయన వచ్చేసి క్వాంటిటీ ఎక్కువ ఇస్తాడు అండ్ హెల్దీ ఫుడ్ ఇస్తాడు. అండ్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువలో ఇస్తాడు. తక్కువ ప్రైస్లో హెల్దీ ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఫైనల్లీ స్టార్ట్ అయ్యాం మనం. ఇక్కడ వచ్చేసి అన్నీ ఈ స్ట్రీట్ వచ్చేసి సేమ్ ఉంటాయి. కొత్తగా వచ్చే వాళ్ళు ఇక్కడైతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు దుబాయ్లో. ఎందుకంటే ఎటు చూసినా సేమ్ ఉంటుంది, ఎటు చూసినా. అండ్ నేనైతే స్టార్టింగ్లో ఇక్కడ ఈ గలీలో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నేను అలసిపోయారు కూడా నడిచి ఎవ్రీడే. ఒక 4-5 డేస్, ఒక 1 వీక్ వరకు నాకు అంతా కన్ఫ్యూజ్గా ఉండే స్టార్టింగ్లో. ఇప్పుడైతే క్లియర్ అయింది. ఇలాంటి గల్లీల నుంచి పోతే మా ఊర్లలో సేమ్ ఇలానే ఉంటాయి గల్లీలు. అండ్ దీన్ని దుబాయ్ అని చెప్తే ఎవరు నమ్మరు, ఎందుకంటే ఇది ఒక విలేజ్లా ఉంటుంది. ఇక్కడే ఉంటాయి విలేజ్ లాగా. అండ్ కొంచెం అవుట్ సైడ్ పోతే మనకు సిటీ ఉంటుంది అవుట్ సైడ్. సో నేనైతే బిఫోర్ 3-4 ఇయర్స్ నుంచి దుబాయ్లో ఉంటున్నాను. అండ్ స్టార్టింగ్ వచ్చేసి నేను 2023 నవంబర్లో వచ్చాను. అండ్ ఆ డేట్ కూడా గుర్తుంది నాకు ఇప్పటి వరకు. అండ్ ఆ డేట్ వచ్చేసి నవంబర్ 23 ఆ ఎండింగ్లో అయితే వచ్చాను ఇక్కడ. అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ బిఫోర్ నేనైతే చాలా సెర్చ్ చేశాను, సింగపూర్ కానీ, యూరప్ అండ్ దుబాయ్ ఆల్సో. సో ఇక ఫైనల్లీ నేనైతే దుబాయ్ వచ్చాను అప్పట్లో. అండ్ అది వచ్చేసి 2023. సో నేనైతే స్టార్టింగ్లో నా జాబ్ వచ్చేసి ఆఫీస్ బాయ్ ఉంటుండే. అది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ. అండ్ నేను స్టార్టింగ్లో నా స్టార్టింగ్ జాబ్ వచ్చేసి ఆఫీస్ బాయ్ ఉంటుండే, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ బాయ్. సో నా వర్క్ వచ్చేసి డాక్యుమెంట్స్ అండ్ కాఫీ, టీ అండ్ అంత మిషన్స్ ఉంటుండే అక్కడ. జస్ట్ మనం ఏ బటన్ ప్రెస్ చేస్తే కాఫీ టీ వస్తుండే ఇక్కడ. అండ్ మాకైతే చాలామంది ఈ కంపెనీలు ఎందుకు వచ్చారు, దుబాయ్ ఎందుకు వచ్చారు అని చాలామంది చాలా రకరకాలుగా క్వశ్చన్ అయితే చేశారు. సో మేమైతే అప్పుడు కొత్తగా చాలా భయపడ్డాం.
అండ్ నాతో పాటు 18, 19, 20 మెంబర్స్ అయితే వచ్చారు. సో మాకు అందరు చెప్పారు, వాళ్ళైతే ఇక ఉంటారు కదా తెలుగు వాళ్ళు కానీ ఇంకా వేరే స్టేట్, దుబాయ్ ఎందుకు వచ్చారు, ఇక్కడ ఈ కంపెనీలో శాలరీ తక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ అన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనేసి. సో మేమైతే ఇక ఏం పట్టించుకోలేము, ఎందుకంటే ఇక దుబాయ్కి వచ్చే వాళ్ళు మోస్ట్లీ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేకపోతే వస్తారు ఇక్కడ. సో మనకు కూడా ఫ్యామిలీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ నాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక మేము డిస్కస్ చేసుకున్న తర్వాత, సో మనకి ఇలా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు కదా, మనం రిటర్న్ వెళ్తే కూడా బాగోదు, ఇక్కడే ఒక 1 year చూద్దాం చేసి, తర్వాత ఓకే అనిపిస్తే ఇంకో 1 year కూడా ప్రొసీడ్ అవుదాం అనేసి ఇక మేము డిస్కస్ చేసి మూవ్ అయినాం. సో అప్పుడైతే మాకు వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ ఉండే అండ్ డ్యూటీ అవర్స్ వచ్చేసి 8 hours ఉంటుండే. కానీ మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 3:50కి అండ్ 4 o'clock అలా లేస్తుండే ఎర్లీ మార్నింగ్. కానీ అక్కడ చాలా కష్టం అనిపిస్తుండే. అండ్ కొంతమంది అయితే మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇదేంది ఇంత పొద్దున లేవడం. సో మనం ఇంట్లో ఉంటే ఎర్లీ మార్నింగ్ లేవం, మనకు అమ్మ నాన్న లేవు, పొలం పనికి లేకుంటే ఏదో ఒకటి చెప్తా ఉంటారు, కానీ అయినా మనం లేవం. కానీ ఇక్కడ లేవాలా, ఎందుకంటే ఇక్కడి సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఎవరు అర్థం చేసుకోరు, అందరు అర్థం చేసుకోరు. ఎవరికైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ మార్నింగ్ వచ్చేసి 3:50కి 4 o'clock కాల్ చేస్తుండే కదా. సో అది వచ్చేసి చాలా స్ట్రగుల్ అప్పట్లో స్టార్టింగ్. చాలా మంది వచ్చేసి హెల్త్ ఇష్యూ ఉందనేసి మినిమం 10-12 మెంబర్స్ అయితే వెళ్ళిపోయారు ఇంటికి. మేమే ఉన్నాం 3-4 మెంబర్స్. మాకు కూడా అనిపించింది వాళ్ళని చూసి వెళ్ళిపోదామని, కానీ మాకు ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదనేసి ఇక మేమే ఒక 3-4 మెంబర్స్ డిస్కస్ చేసి, సో ఏదైతే అది అవ్వని అనేసి మేమైతే వర్క్ అయితే చేసాము. ఒక 2 years ఆ కంపెనీలో 2 years కంప్లీట్ చేసేసాము. అండ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇలాంటి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మనకు చాలా మంది అయితే కలుస్తూ ఉంటారు, అయినా కానీ మనం ఎవరిని పట్టించుకోవద్దు. ఇప్పుడు మనకు చాలా మంది అయితే కలుస్తూ ఉంటారు, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఇఫ్ కేస్ మనమైతే పట్టించుకున్నాం అనుకో, మన లైఫ్ అక్కడే స్టక్ అయిపోతుంది. సో చాలా మంది పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు ఎవరి మాటలు వినదని. అండ్ ఇఫ్ కేస్ మనం వింటే కనుక చాలా స్ట్రక్ అయిపోతాం. అండ్ ఇలానే మన లైఫ్లో కూడా రొటీన్ అయిపోతుంది. సో మనం చాలా స్టెప్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం, మన లైఫ్లో కూడా రొటీన్ అయిపోతుంది. సో కాబట్టి ఎవరి మాటలు వినకండి ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ మన కళ్ళతో చూడాలా, తర్వాతే వినాలా. ఓకే, ఏది అయితే అది అవ్వని అనేసి స్టార్ట్ అయితే అవ్వాలా, ఏం కాదు, ఎవ్రీ స్టెప్ వేయాలా. దాటేసాము, సిగ్నల్ దాటేసాము. అండ్ మనం సిగ్నల్ దాటేసి మెట్రో కిందికి వెళ్ళి వచ్చేసాం కదా. ఇప్పుడు మనం అయితే స్ట్రైట్ ఒకటి ఫుట్పాత్ నుంచి వెళ్తాం, స్ట్రైట్ ఒకటి వే మన దగ్గర. అండ్ అప్పుడు కనుక మేము కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ మాటలు వింటే ఇప్పటి వరకు మేమైతే ఇంత తెలుసుకోకపోతుండే. సో అన్ని వినాలా, కొన్ని మాత్రమే పట్టించుకోవాలా, ఎందుకంటే చాలామంది మనకు కలుస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నీకంటూ ఒక గోల్ పెట్టుకోవాలా, మన ఫోకస్ వచ్చేసి మన గోల్ మీద ఉండాలా. ఈ పక్కలో చాలా మంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వీళ్ళని జస్ట్ చూసి చూడనట్టు మనమైతే ముందుకైతే సాగిపోవాలా. అండ్ నా వచ్చేసి 10 అవుతుంది. చూడండి, ఎండలు మాత్రం బాగుంటాయి, ఇక్కడ ఫుల్ ఎండ ఉంది. ఇంకొక 3 minutes అయితే మన లొకేషన్కి రీచ్ అయిపోతాం, జస్ట్ 3 minutes. మన ధోని, MS ధోని ఫోటో ఉంది ఇక్కడ. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ, చాలా బ్రాంచెస్ ఉంటాయి ఇక్కడ. SBI, ICIC,
అండ్ ఇంకా చాలా ఇండియన్స్ బ్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడైనా మనకు స్టార్టింగ్లో ఎక్కడికైనా వెళ్తే కొత్తగా లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనైతే ఇండియా నుంచి దుబాయ్ వచ్చాను స్టార్టింగ్లో వర్క్ చేయడానికి ఏదో ఒక జాబ్ పర్పస్ మీద. కానీ కొత్తగా మనకు ఎక్కడైనా కష్టంగా అనిపించింది అనుకో, ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత మనకు అక్కడ మంచి జరుగుతుందని అర్థం. సో కాబట్టి ఎక్కడైనా మనకు కొత్తగా వెళ్ళేటప్పుడు కష్టంగా అనిపించింది అనుకో, జస్ట్ కాస్త ఓపిక పట్టండి. సో కాస్త పేషెన్స్ ఉండాలా. ఎందుకంటే నేనైతే చెప్పేది మాత్రం నిజం. ఫస్ట్ మనకు దేవుడు ఉన్నాడు. అది చాలా మంది అంటుంటారు, నాకు కష్టం ఉంది, నాకు కష్టం ఇచ్చిండు దేవుడు అనేసి చాలా మంది దేవుడిని తిడుతూ ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు నిజంగా. దేవుడు వచ్చేసి ఫస్ట్ మనకు కొంచెం కష్టాన్ని అనేది ఇస్తాడు. ఆ కష్టం ఇచ్చిన తర్వాతనే, ఎందుకంటే ఆయన జస్ట్ మనకు టెస్ట్ చేస్తాడంట. కొంచెం ఎంత టెస్ట్ చేస్తాడు మనకు, నేను కొంచెం కష్టం ఇస్తే ఆయన అనుభవిస్తాడా లేదా, సో ఈ కష్టాన్ని ఎలా ఫేస్ చేస్తాడు, అలా వచ్చేసి మనకు కొంచెం కష్టాన్ని అయితే ఇస్తాడు. ఇది నాకే కాదు ఎవరికైనా. సో ఫైనల్గా మనమైతే మన ఆఫీస్కి వచ్చేసాము. ఇది మన ఆఫీస్ లొకేషన్. ఇది వచ్చేసి టోటలీ 20 ఫ్లోర్ ఉంటుంది. 19 ఫ్లోర్స్ ఉంటాయి. మన ఆఫీస్ వచ్చేసి 10th ఫ్లోర్. అండ్ ఈ మిర్రర్ నేను ఎవ్రీ టైం ఇక్కడ నుంచి ఎవ్రీడే వచ్చేసి 3-4 టైమ్స్ వెళ్తూ ఉంటాను. ఈ మిర్రర్లో మినిమం ఒక 4-5 టైమ్స్ చూసి వెళ్ళిపోతా. లైక్ మిర్రర్ చాలా పెద్దగా ఉంది మిర్రర్ కదా. లిఫ్ట్ దొరికింది 10th ఫ్లోర్ మనది. లిఫ్ట్ కూడా తెలిసేమో నేను ఈరోజు బ్లాగ్ చేస్తున్నానని. అండ్ ఈరోజు వచ్చేసి ఎవరు లేరు, అందుకే నేను ఈ వీడియో క్యాచ్ చేస్తున్నాను. ఎస్ చెప్పేసింది, థ్యాంక్ యూ. ఫైనల్గా మనమైతే ఆఫీస్కి వచ్చేసాము. అండ్ ఆఫీస్లో మనం ఎక్కడ వీడియోస్ తీయద్దు. ఇప్పుడు నేను వచ్చేసి నా క్యాంటీన్ ఏరియాలో తీస్తాను. క్యాంటీన్ ఏరియాలో మాత్రమే తీయాలా, ఆఫీస్లో అలా ఉండదు. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనం ఈవినింగ్ 5 o'clock, 5:30, 6 o'clock ఇలా అయిపోతుంది మన డ్యూటీ. అండ్ రూమ్కి వెళ్ళేసరికి 6:30 అవుతుంది. అండ్ నేను చూపిస్తా ఇక్కడ నుంచి లొకేషన్ ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ నుంచి ఇలా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పార్ట్ ఆఫ్ దుబాయ్, దుబాయ్ అంటారు దీన్ని. అండ్ సిటీ వచ్చేసి ఈ సైడ్లో ఉంటుంది ఎక్కువ. సో నా ఆఫీస్లో అయితే బర్డ్స్ ఉన్నాయి, చూద్దాం. రామచిలుకలు, బర్డ్స్. వీటికైతే ఫుడ్, ఇది వచ్చేసి ఫుడ్, వాటర్ చాలా బాగున్నాయి కదా. నేనే కాదు, దుబాయ్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా మన ఆఫీస్ ఏరియాలో వీడియోస్ అయితే తీయద్దు. సో మనం ఈవినింగ్ కలుద్దాం. బాయ్ గాయ్స్. ఫైనల్గా మన డ్యూటీ అయితే అయిపోయింది. సో నా టైం వచ్చేసి 5:30 అవుతుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ సన్సెట్ కాలేదు. నా టైం వచ్చేసి 5:30 అవుతుంది. అండ్ ఫైనల్గా మన డ్యూటీ అయితే అయిపోయింది. సో డ్యూటీ నుంచి బయటికి అయితే వచ్చేసాను. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, సో ఇదే నా బిల్డింగ్ అనమాట. అందులోనే నేను జాబ్ చేస్తూ ఉంటాను. మనమైతే ఆ సైడ్కి వెళ్ళాలా. సో సిగ్నల్ వచ్చేసి రెడ్ ఉంది. సో మనం సిగ్నల్ కూడా క్రాస్ చేసేసాము. అండ్ ఇక్కడ నాకు నచ్చేటి రూల్స్ ఏంటంటే, ఎవరైనా సిగ్నల్ క్రాస్ చేస్తే వెహికల్స్ మాత్రం తప్పకుండా ఆగుతాయి. మన దగ్గర అట్లేం ఉండదు. వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, మనం కూడా వెళ్తూ ఉంటాం. మన దగ్గర చాలా యాక్సిడెంట్ జరుగుతాయి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. అండ్ ఇక్కడ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఐ లైక్ దుబాయ్ రూల్స్. సో ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంది కదా, కొంచెం సేపు ఇక్కడ కూర్చొని వెళ్దాం. అండ్ నాకు అప్పుడప్పుడు బోరింగ్ టైంలో మాత్రం ఇక్కడ వస్తుంటాను. ఇక్కడ వచ్చి కొంచెం సేపు కూర్చొని, ఐ డోంట్ హ్యావ్ మై ఫ్రెండ్స్, కొలీగ్స్ హియర్, బట్ ఐ లైక్ సింగిల్.
సో ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు ఉన్నారు నాకు ఇక్కడ. నేను సింగిల్లే ఉంటా ఇక్కడ. నేను ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా ఉండా ఎక్కువ. సిరీస్ హౌస్ లొకేషన్. ఈరోజు వెదర్ చేంజ్ ఉంది చాలా. సిరీస్ సమ్ టైమ్ బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది మనకు. బుర్జ్ ఖలీఫా సిరీస్ దేర్ బుర్జ్ ఖలీఫా క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు కనిపిస్తలేదు. హౌస్ దిస్ లొకేషన్. లొకేషన్ చాలా బాగుంది కదా. అండ్ బిఫోర్ 1 వీక్ బిఫోర్ నేనైతే ఇక్కడ బ్లాగ్ చేశాను. ఉదయం దుబాయ్ ఇంత అందంగా ఉంటుంది అనేసి టైటిల్. ఒకసారి చూడండి, వీడియో చాలా బాగుంటుంది. అండ్ నా టైం వచ్చేసి 5:30 అవుతుంది. నాకైతే ఇక్కడ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అట్లా ఎవరు లేరు. అండ్ ఉన్నా కానీ నేను వాళ్ళతో తక్కువ. నేను సింగిల్గా ఉండడం నాకు నచ్చుతుంది చాలా. సో లైక్ సింగిల్, బట్ నాట్ ఫర్ ద ఫ్యూచర్. ఎలా అంటే జస్ట్ ఎక్కడికైనా మనం వెళ్తే కనుక మన కంట్రీ లేకుంటే మనం ఉండే మన ఏరియా దాటి ఎక్కడైనా బయటికి వెళ్తే నాకు సింగిల్గా ఉండడం చాలా ఇష్టం. సో ఏదున్నా సింగిల్గానే ఫేస్ చేస్తాం. అందుకే సింగిల్ అంటే చాలా ఇష్టం. కొత్తగా వచ్చినప్పుడు చాలా మంది ఈ కంపెనీలు ఎందుకు వచ్చారు, ఇంత చిన్న శాలరీ అండ్ చాలా చాలా రకరకాలుగా క్వశ్చన్స్ అయితే వేశారు. ఆ క్వశ్చన్స్ విని మేము దగ్గర ఒక 19-20 మెంబర్స్ అయితే వచ్చాము. ఆ క్వశ్చన్స్ విని ఒక 10-12 మెంబర్స్ అయితే వెళ్ళిపోయారు ఇంటికి. ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ ఉందని ఏదో ఒకటి రీజన్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక మేమే ఉన్నాం, నేను ఇంకా నాతో పాటు ఒక 3-4 మెంబర్స్. మాకు వచ్చేసి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము ఉన్నాం. లేకుంటే ఇఫ్ కేస్ మాకు గనక రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే మేము కూడా వెళ్ళిపోతుండే. సో ఎవరైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటేనే కొంచెం సస్టైన్ చేస్తారు, కొంచెం స్టేబుల్. ఎక్కడైనా ఉన్నా కానీ కొంచెం అర్థం చేసుకుని ఉంటాం. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా రెస్పాన్సిబిలిటీస్ మనం చేసుకోవాలా. అది మనకే మంచిది. మనం ఎంత తొందరగా రెస్పాన్సిబిలిటీస్ ని కొంచెం హ్యాండ్ ఓవర్ చేస్తే మన లైఫ్ లో ఇంకా చాలా ఇలాంటి విషయాలు, మంచి మంచి విషయాలు తొందరగా నేర్చుకుంటాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఏదైనా సాధించాలంటే తొందరపడద్దు. మనం ఎంత తొందరగా సక్సెస్ రావాలి అనుకుంటాం కదా, అంత తొందరగా డౌన్ఫాల్ అవుతాం. ఇదైతే 100%. లైఫ్ లో మనం ఏదైనా ఒక మంచి గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం జస్ట్ కన్సిస్టెన్సీగా అండ్ డైలీ ఆ గోల్ కోసం ఏదైనా వర్క్, బెస్ట్ ఇంప్రూవ్మెంట్ దానికోసం అయితే పనిచేయాలా. అండ్ మనం ఎంత తొందరగా పరిగెత్తినా కానీ మనకు దొరకదు, మన సక్సెస్ అనేది దొరకదు. సో కాబట్టి జస్ట్ కామ్గా ఉండి అన్నీ ఆలోచించి స్టెప్స్ అయితే వేయాలా. మనం ఏది నేర్చుకున్నా చిన్నప్పుడు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పెద్ద పెద్ద హై స్టడీస్, కొన్ని ఎగ్జామ్లలో ఫెయిల్ అవుతూ ఉంటాం. అండ్ మనం ఏది నేర్చుకుంది ఒకటి, అక్కడ ఎగ్జామ్లో రాసేది ఒకటి. సో అలానే లైఫ్లో కూడా అనుకునేది ఒకటి, అయ్యేది ఒకటి. సో కాబట్టి ఎప్పుడైనా మిస్టేక్ కాకపోతే మిస్టేక్ చేసుకోవాలా. ఇఫ్ కేస్ మనం ఏదైనా కొత్తగా పనిచేసినప్పుడు ఎనీథింగ్, బిజినెస్, ఎనీథింగ్ ఏదైనా చేసేటప్పుడు అందులో కనుక మనకు మిస్టేక్ రాకపోతే ఆ మిస్టేక్ వచ్చేసి లాస్ట్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కాబట్టి మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ మిస్టేక్ కాకుండా కానీ మనం చేసుకోవాలి మిస్టేక్స్. ఎందుకంటే మిస్టేక్తోని మనం ఏదైతే అనుకుంటామో అది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో కాబట్టి మిస్టేక్ చేసుకొని మిస్టేక్స్తోని నేర్చుకోండి. మిస్టేక్తోని నేర్చుకుంటే మనం లైఫ్లో అంతా ఎదుగుతాం. అండ్ మన దగ్గర మంచి మంచి గ్రంథాలలో ఉన్నాయి, లైక్ భగవద్గీత కానీ మహాభారతంలో కానీ. అవి ప్రతి ఒక్కరు చదవాలా, దాని గురించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. ఎప్పుడైనా మన తాతలు కానీ నాన్నలు కానీ సంపాదించిన ఆస్తితో ఉన్నా కానీ కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి గనక ఉంటే మనం ఏ వర్క్ చేయలేం. లక్షలు పెట్టి బండ్లు కొంటాం, లక్షలు పెట్టి ట్రావెల్ చేస్తాం, ఏదేదో కథలు పడతాం. ఉన్నా కానీ కొంచెం అవాయిడ్ చేయండి. ఇలాంటి వాటి మీద కొంచెం దృష్టి పెడితే
ఒక నిజమైన మనిషిగా మారుతాం మనం ఎప్పుడైనా. అండ్ గీతలో ఉంది, మనం గనక తప్పు చేస్తే ఆ తప్పు వల్ల కొంతమందికి సహాయం అవుతుంది, అప్పుడే ఆ తప్పు చేయాల. ఎప్పుడైనా మనం ఏదైనా చేసేటప్పుడు మనకి ఏదైనా కష్టంగా అనిపించింది అనుకో, ఆ తర్వాత మంచి జరుగుతుందని అర్థం. ఎందుకంటే భగవంతుడు ఫస్ట్ టెస్ట్ చేస్తాడట మనకు. ఇదైతే నేనైతే గట్టిగా నమ్ముతా. అండ్ మనం అంటుంటాం, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని తిడతాం, చాలా నానా రకాల మాటలు అంటాం. కానీ అదంతా తప్పు. సో ఫస్ట్ మనం ఏదైనా చేసేటప్పుడు మనకు కొంచెం కష్టం అని అనిపిస్తుంది, దాని తర్వాత మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆ కష్టం వచ్చేసి ఎన్ని రోజుల వరకు ఉంటుంది. అండ్ చాలా మందికి కష్టాలు కూడా తప్పవు అనుకుంటారు, కానీ ఆ కష్టంలో మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇంకా మంచి మంచి విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, తర్వాత మనకు భగవంతుడు అస్సలు కష్టం ఇయ్యడు. ఇదైతే నేను గట్టిగా నమ్ముతా. సో ఎప్పుడైనా కష్టం వస్తే మాత్రం నాకే ఇచ్చేసిండు కష్టం, మొత్తం జీవితం మొత్తం కష్టంతోనే ఉంటా అనేసి ఎప్పుడు అనుకోవద్దు. సమ్ డేస్ బ్యాడ్, సమ్ డేస్ గుడ్. నువ్వు ఫస్ట్ వచ్చేసి బ్యాడ్ డేస్ని ఎప్పుడైతే ఫేస్ చేస్తావో, అందులో ఉన్న విషయాలు ఎప్పుడైతే లెర్నింగ్ చేసుకుంటావో, ఎప్పుడైతే తెలుసుకుంటావో, తర్వాత గుడ్ డేస్ మొదలవుతాయి. సో కాబట్టి కీప్ గో. ఫస్ట్ మిస్టేక్స్తో నేర్చుకోవడం చాలా మంచిది. అండ్ నా వచ్చేసి 6-7 అవుతుంది. సో మన డ్యూటీ కూడా అయిపోయింది. సో నాకైతే ఎప్పుడైనా ఏదైనా లైఫ్లో ఏం చెయ్యాలి అని అర్థం కాకపోతే, నేనైనా మీరైనా ఎవరైనా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సింగిల్గా ఉండడం నేర్చుకోండి. ఇలాంటి ప్లేస్లో లైక్ ఇక్కడే అని కాకుండా మన ఊర్లలో కానీ విలేజ్లలో కానీ ఎక్కడైనా పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళండి. జస్ట్ ఆలోచించండి, మీ గురించి మీరు ఆలోచించండి, వేరే వాళ్ళ గురించి కాకుండా. ఫస్ట్ మన గురించి ఆలోచించిన తర్వాతనే వేరే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. అక్కడ కూర్చున్నాం ఇంతకుముందు. ఇక్కడ చాలా బోర్డ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి నైట్ టైంలో లైటింగ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మనకు అరౌండ్ 10-15 మినిట్స్లో రూమ్కి అయితే రీచ్ అవుతాం. నేను వచ్చేసి అప్పుడప్పుడు, నాట్ ఎవ్రీడే, సమ్ టైం ఉంటే ఆ పార్క్కి వెళ్ళేసి కొంచెం సేపు కూర్చొని జస్ట్ అలా కూర్చొని వచ్చేస్తాను. అండ్ మనం మార్నింగ్ వచ్చేసి ఈ బిల్డింగ్ అవుట్ సైడ్ నుంచి వచ్చాము, ఆవే నుంచి. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోవాలా మనం. ఆ సైడ్ ఉంటుంది మన రూమ్ వచ్చేసి. అక్కడ ట్విన్స్ బిల్డింగ్ ఉన్నాయి చూడు, సేమ్ దిస్ ఆ సైడ్ ఉంటాయి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. బ్యాక్ సైడ్ వాటర్, బోట్స్, అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్ వెదర్ ఉంటుంది, కూల్గా. నాకు వచ్చేసి ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ సమ్ టైం వచ్చి బ్లాగ్ చేస్తూ ఉంటాను. అండ్ కొంచెం సేపు ఇటు తిరిగేసి రూమ్కి వెళ్ళిపోతా. ఈరోజు కొంచెం క్లౌడ్ బాగుంది. సిరీస్ చాలా డిఫరెంట్ ఉంది వెదర్ ఈరోజు. ఇంత స్మోక్ ఉంది. ఇక్కడ వచ్చేసి చేపలు పడుతుంది. వీళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది వచ్చేసి 50-60 దిరమ్లు ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ, విత్ మ్యూజిక్, డ్యాన్స్ చాలా ఉంటాయి. ఇక్కడైతే ఒక అన్న ఉన్నాడు, ఆయన పంజాబ్ నుంచి. అడుగుదాం, వాళ్ళు ఇక్కడ ఈ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ వర్క్ ప్లంబింగ్ डाउन साइड लो. हाँ भैया, कैसे हो? बढ़िया सर। कहाँ से हो आप? पंजाब। पंजाब से, अच्छा। क्या काम करते हैं यहाँ? इधर मैसन का काम करते हैं। मैसन का? हाँ। अच्छा अच्छा। भैया आपका नाम? मेरा नाम लाल। अपना भी पंजाब है? नेपाल। नेपाल से हो? अच्छा 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 अच्छा। आपका कैसा रहता है इधर? सैलरी, ड्यूटी आवर्स, क्या ड्यूटी सही आवर्स है, है? सैलरी अच्छा है, ड्यूटी भी सही है। कितना सैलरी मिलता है? इधर पे आ जाता है 1000 सैलरी है।
हाँ, बेसिक 1,000 है, ओवर टाइम पाके संडे संडे लगा के आ जाता है 18-1900। खाना कंपनी का, अच्छा मेडिकल कंपनी का, अच्छा। ये अपने बस की सुविधा कंपनी की, रूम भी कंपनी का। बस इधर तो बहुत गर्मी है ना यार, आप गर्मी कैसा करता है? फिर काम तो करना पड़ेगा ही। हाँ, आप लोग आप पूरा देखो पूरा ना। भीज गया, पूरा भीज गया। मैं देखो मैं अभी ड्यूटी से अभी बाहर आया हूँ, मैं पूरा भीज गया, बस 10 मिनट हो गया। आप लोग दिन पूरा रहता है यार यहाँ। नहीं, हमारा नाइट ड्यूटी है अभी। अच्छा अच्छा अच्छा। दुबई कैसे है? बस इधर काम करने के लिए, फिर कुछ ना कुछ कमाने के लिए? बस नहीं तो बाकी दुबई तो सही है, बस थोड़ा गर्मी है, गर्मी का दिक्कत है, बाकी तो सही है। मगर इधर कमाने के लिए तो अच्छा है ना? बहुत अच्छा है। बहुत अच्छा है कमाने के लिए। सही है सही है। थैंक यू भैया। ఓకే థ్యాంక్ యూ బ్రో. शुक्रिया, अच्छे से काम करो, बस मेहनत से करेगा तो सही। చూడండి వీళ్ళ దగ్గర మనం అడిగాం కదా డ్యూటీ అవర్స్ టైమింగ్ ఎలా ఉంది ఏంది. చాలా ఎండలు ఉంటాయి కానీ ఏం చేస్తాం, ఇక నేను చెప్పాను కదా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే మన దగ్గర మనం ఎలా ఉన్నా కానీ చేయగలుగుతాం. ఎండ వాన ఏదైనా చేసి చేయగలుగుతాం. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా కానీ తెచ్చుకోండి, మంచిది, చాలా నేర్చుకుంటారు లైఫ్ లో. ఇప్పుడు వచ్చేసి రూమ్ దగ్గరలో ఉన్నాం మనం, అండ్ టైం వచ్చేసి 7 అవుతుంది. సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఎండలు కొడతలేవు, అయినా కానీ ఎట్లా వాటర్ లెక్క అవుతుందో ఫేస్ అంతా. ఎందుకంటే డే అంతా ఎండలు కొడతాయి, నైట్ లో వేడి గాలి ఉంటుంది ఇక్కడ, ఆ గాలితోనే సెట్ వస్తుంది మనకు. సిరీస్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం నానిపోయింది షర్ట్ ఆల్సో. ఇది నాకే కాదు అందరికి, నేనైతే ఇంకా తక్కువ, అందరికి అయితే జస్ట్ పైకి వెళ్ళి ఇలా డ్రాప్ అవుతూ ఉంటాయి స్వెట్. మనం వచ్చేసాము మన రూమ్కి. సిరీస్ మార్నింగ్ మనం ఇదే రూట్లో వచ్చాము, ఇప్పుడు వచ్చేసి నైట్ అయిపోయింది. సో ఒక అబ్బాయిది దుబాయ్లో రియల్ లైఫ్ ఇలానే ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళడం రావడం, అండ్ రూమ్కి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయడం, తినేసి టైం ఉంటే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడడం, జస్ట్ డే క్లోజ్. సో ఇలానే నాకైతే 3 years గడిచిపోయింది. అండ్ నా రూమ్లో వచ్చేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు 20 years గడిచిపోయింది. నాకు కనిపించవు ఇక్కడ అబ్రాడ్ లైఫ్. సో దిస్ ఈజ్ అబ్రాడ్ లైఫ్. మన రూమ్కి డోర్ లాక్లు ఉంటాయి, తర్వాతనే ఓపెన్ అవుతాయి. దెన్ రూమ్కి వచ్చేసాము. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము. చూసేసరికి వెజిటేబుల్స్ లేవు, బయటికి వెళ్ళి వెజిటేబుల్ తీసుకొద్దాం. వెజిటేబుల్ తీసుకొచ్చి కుకింగ్ చేద్దాం. ఇప్పుడు వెజిటేబుల్ దగ్గర అయితే వచ్చేసాము. సో నేనైతే పాలకూర తీసుకున్నాం. పాలకూర వెన్ కమ్ టుడే కేమ్ హౌ మచ్ 1 piece? 1 dirham. ఓకే, ఒక పీస్ వచ్చేసి 1 dirham అంట. అండ్ మనం వచ్చేసి ఈరోజు పాలకూర బిర్యానీ చేద్దాం. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉంది కదా, అమేజింగ్ పాలకూర బిర్యానీ. నాకు కూడా తెలియదు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు పాలకూర బిర్యానీ అది. సో ఇందులో నుంచి ఒక ఫ్రెష్ తీసుకుందాం. మనం పాలకూర కొన్నాం, ఒకటి చాలులే, నాకు ఒక్కనికే కదా. ఇది వచ్చేసి 1 dirham అంటే 25 rupees ఇండియన్ కరెన్సీ. ఇది వచ్చేసి టమాటా చాలా ఫ్రెష్గా ఉంది. హౌ మచ్ పర్ కేజ్? 3 dirham. 4 dirham అంటే 100 rupees పర్ కేజ్. ఇక్కడ హై ఎక్స్పెన్స్ ఏంటంటే ఇండియన్ గార్లిక్ చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇండియన్ గార్లిక్ బెస్ట్ ఆప్షన్. 15 dirham అంటే 5 కేజ్ 300. ఈరోజు ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్, ఎవ్రీ టైం తక్కువ ఉంటుంది. ఫ్రెష్ ఉంది. 14 dirham అంటే 200 అబౌవ్ ఉంటుంది.
మనం వచ్చేసి పాలకూర అండ్ టొమాటో తీసుకుందాం. ఈరోజు వచ్చేసి పాలకూర బిర్యానీ చేద్దాం. ఒకటి హైలైట్ ఏంటంటే నేను ఎక్కడైనా వాళ్ళని నన్ను కేరళ అబ్బాయి అంట ఇక్కడ వాళ్ళు కేరళలో మాట్లాడతారు, మనకేమో కేరళ భాష రాదు. అరే నేను కేరళని కావాలి తెలుగు వాళ్ళు అంటే నమ్మరు, వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అంటే నవ్వుతా, వాళ్ళు మాట్లాడడం బాగా నవ్వుతా. అప్పుడు గుర్తుపడతారు వాళ్ళు, అరే నిజంగా కేరళోడు కాదని. అరే నేను ఎంత చెప్పినా వారు వినరు, లేదు నువ్వు కేరళ అబ్బాయి కాదని తెలుగు అబ్బాయినంటే తర్వాత చూస్తాడు. మొత్తానికి నమ్మకపోతే నా వాలెట్లో ఆధార్ కార్డు ఉంది, అది చూపిస్తా. స్టేట్ వచ్చేసి తెలంగాణ అని హైలైట్ కదా. ఇక్కడే కాదు ఎక్కడికైనా వెళ్ళని ఇలానే చెప్తారు. గైస్ మనం వెజిటేబుల్ అయితే కట్ చేసాము అండ్ రైస్ ఆల్రెడీ ఫస్ట్ అయితే చేసేసాము, ఆయిల్ పెట్టేసా. అండ్ కట్ చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి చూడు. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఉంటాయి కదా జీలకర్ర, ఆవాలు, ఏదేదో నాకు తెలియదు, బట్ ఇంట్లో అమ్మ చేసి చూస్తుండే, కానీ దీని పేర్లు కూడా నాకు తెలియదు. జస్ట్ చూస్తా, తీసుకొచ్చి అది యాస్ చేసి పట్టుతా. సో అదైతే పెట్టేసాను. ఇప్పుడు కట్ చేసిన వెజిటేబుల్స్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ టొమాటో. ఫస్ట్ వచ్చేసి ఆనియన్ వేద్దాం. అండ్ ఈ వీడియోలో మనం పాలకూర బిర్యానీ ఎలా చేస్తామో అది కూడా నేర్చుకుంటున్నాం కదా. దాన్ని వేయించండి. నేను ఆనియన్ వేస్తున్నాను. రైస్లో సాల్ట్ వేయలేదు కదా, నేను సాల్ట్ వేయలేదు. ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ టొమాటో చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ టొమాటో ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. దాని తర్వాత పాలకూర వేసేయాలి, ఇదంతా ఫ్రై అవ్వాలి. మనం కట్ చేసిన పాలకూర ఇది ఉంది. పాలకూర వచ్చేసి ఇంట్లో పెట్టేద్దాం. సేమ్ కర్రీ వండి అంటే, బట్ ఏంటంటే ఆఫ్టర్ కర్రీ అయిపోయిన తర్వాత జస్ట్ రైస్ వచ్చేసి ఇందులో సిప్ చేసేయాలి. ఓకే, అది నా బిర్యానీ అది వచ్చేసి నా స్టైల్. చూస్తున్నారు కదా, ఒక అబ్బాయి రియల్ లైఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ ఆయన డ్యూటీ అండ్ మళ్ళీ రావడం, సో ఇలానే ఉంటుంది. దుబాయ్ లైఫ్ కానీ అబ్రాడ్ లైఫ్ కానీ అందరి జీవితాలు సేమ్. సో ఎవరు చెప్పరు, నేనైతే జస్ట్ ఈ బ్లాగ్ ద్వారా మీకు
పరిచయం చేపిస్తున్నాను. పాలకూర బిర్యానీ అయిపోయింది గాయ్స్. ఫైనల్లీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, సూపర్. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాలకూర బిర్యానీ. చాలా చాలా వండర్ఫుల్ ఉంటుంది. నేను చేశాను కదా, ఇది ప్రాసెస్లో ఫాలో అవ్వండి. చాలా చాలా బాగుంది.